చోటా రాజన్ ఈ రాత్రికి భారత్ కు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. భారత ఇండోనేషియాలో మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చోటా రాజన్ ను మంగళవారమే భారత్ కు తీసుకురావాల్సింది. కానీ అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ఈస్ట్ లాంబక్ లో అగ్నిపర్వతం బద్దలవడంతో భారీ ఎత్తున పొగ, దుమ్ము, బూడిద వెలువడ్డాయి. దీంతో అక్కడ అధికారులు ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం అగ్నిపర్వతం శాంతించడంతో విమాన సర్వీసులు పునరుద్ధరించారు. దీంతో చోటా రాజన్ ను తీసుకొచ్చే దిశగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. చోటా రాజన్ తరలింపు ప్రక్రియపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడుగుతాం. సురేష్, చోటా రాజన్ తరలింపుపై తాజా అప్డేట్ ఏంటి? జైలుకు తరలించే అవకాశం ఉందా? దేవి, ఇవాళ రాత్రి బాలి నుంచి నేరుగా ఢిల్లీ తీసుకురానున్నారు. ఇక్కడ నుంచి ముంబైకి చోటా రాజన్ తరలించున్నారు. ముందుగా ఇవాళ రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చోటా రాజన్ చేరుకోబోతున్నారు. ఇప్పటి వరకు కేంద్ర మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ సంబంధించినటువంటి సహాయ మంత్రి వికే సింగ్ బాలికి వెళ్లి చోటా రాజన్ ను భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాల్లో సక్సీడ్ అయ్యారు. దానిలో భాగంగా చోటా రాజన్ ను భారత్ కప్పించాలన్నటువంటి ఇండోనేషియాకు విజ్ఞప్తిని మన్నించి చోటా రాజన్ ను భారత్ తరలించేందుకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు రాత్రి ఢిల్లీ చేరుకుంటారు. రేపు ముంబైకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి మిడ్ నైట్ లో చోటా రాజన్ ఢిల్లీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 25 ఏళ్ల తర్వాత చోటా రాజన్ ను ఆస్ట్రేలియా నుంచి బాలికి వస్తున్నటువంటి సందర్భంలో ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు ఇంటర్పోల్ కు సంబంధించి ఇటు భారత్ సంబంధించినటువంటి అధికారులు, ఇటు ఇండోనేషియాకు సంబంధించినటువంటి పోలీసుల సహాయంతో చోటా రాజన్ అరెస్ట్ చేశారు. భారత్ కూడా తీసుకోవడం జరుగుతుంది. డాన్ టీమ్ లో కీలకమైనటువంటి వ్యక్తి చోటా రాజన్ ద్వారా డాన్ టీమ్ సంబంధించినటువంటి వివరాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నాలు భారత్ చేస్తుంది. అందులో భాగంగా చోటా రాజన్ ను ఢిల్లీ తీసుకొచ్చి రేపు ముంబైకి తరలించబోతున్నారు. దేవి, అంటే సురేష్, 25 సంవత్సరాల తర్వాత భారత్ వస్తున్నారు. అటు ఎయిర్పోర్ట్ లో కావచ్చు, ఇటు ముంబైకి సంబంధించిన జైలు దగ్గర ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? చోటా రాజన్ గా ఇప్పటికే ప్రాణ భయం ఉంది. డాన్ టీమ్ లో ఒకరు, మాఫియా టీమ్ లో ఒకరు కాబట్టి పోలీసులు కూడా చాలా రక్షణ చర్యల్లో భాగంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కానీ ముంబై నుంచి ఇక్కడ నుంచి ముంబైకి తరలించే విషయంలో సేఫ్టీగా చోటా రాజన్ తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసులు, ఎన్ఐఏ టీము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇటు ముంబై తరలించేంత వరకు కూడా బలి నుంచి ఢిల్లీ నుంచి ముంబై తీసుకెళ్లేంత వరకు కూడా సేఫ్ కస్టడీలో చోటా రాజన్ నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తరలించేటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ముంబైకి తీసుకెళ్లే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాత్రి మిడ్ నైట్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. డాన్ టీమ్ లో ఒకరు. దాదాపుగా 12 కేసులు చోటా రాజన్ పైన ఉన్నాయి. ఎక్స్ట్రాక్షన్ అయితేమి, మర్డర్ కు సంబంధించిన కేసులు అయితేమి, అక్రమ ఆయుధాల విషయాలనే సంబంధించినటువంటి కేసులో కానీ, బాంబు పిల్లలకు సంబంధించినటువంటి కేసుల్లో కానీ దాదాపుగా 12 కేసులు, క్రిమినల్ కేసులు చోటా రాజన్ పై ఉన్నాయి. డాన్ టీమ్ లో రైట్ హ్యాండెడ్ గా ఉన్నటువంటి చోటా రాజన్ షకీల్ కారణంగా డాన్ కు సంబంధించి దావుద్ ఇబ్రాహిం కు చోటా రాజన్ కు పడకపోవడం కారణంగా టీం నుంచి స్ప్లిట్ అయ్యారు. మొత్తంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి చోటా రాజన్ ను ఆస్ట్రేలియా నుంచి బాలి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆస్ట్రేలియా పోలీసుల నుంచి సమాచారం మేరకు ఇండోనేషియా బాలిలో చోటా రాజన్ అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి భారత్ కూడా ఈ రోజు రాత్రి చోటా రాజన్ తీసుకొస్తున్నారు. సురక్షితంగా ఆయన చోటా రాజన్ ను ముంబైకి తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.